యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నా పేరు డాక్టర్ ఆలేటాటం వల్ల ఆర్టీవీ వార్తా విశేషాలు. అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని అంతర్జాతీయ వార్తలు, ఆ వార్తలకు సంబంధించిన మూడో ప్రపంచ యుద్ధంగా ప్రపంచం ఆ ప్రమాదంలో ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఒక న్యూస్ని మనం ఎనాలిసిస్ చేద్దాం. ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నెడుతున్న ప్రపంచ యుద్ధం వైపు నెడుతున్న అమెరికా ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నడుపుతున్న అమెరికా అంటూ అమెరికన్ కాంగ్రెస్ మహిళ అంటే ఇక్కడ మన పార్లమెంటు సభ్యులు ఎంపీ ఎట్లా అంటారో అక్కడ కాంగ్రెస్ మహిళ అంటున్న మాట మనం ఒకసారి చూద్దాం. అమెరికన్ కాంగ్రెస్ మహిళా ప్రతినిధి, ఇది మాస్కో నుండి వస్తున్న వార్త అండి. ఉక్రెయిన్కు వెన్నుదన్నుగా ఉండి రష్యాపై ప్రాక్సీ యుద్ధం చేయడం ద్వారా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రపంచ సంఘర్షణను అమెరికా ప్రేరేపిస్తుందని రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళ మార్జోరీ టేలర్ గ్రీన్ హెచ్చరించారు. విదేశీ యుద్ధానికి నిధులు సమకూర్చడం అమెరికా జాతీయ భద్రత సంబంధించిన విషయం కాదని, 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వాషింగ్టన్ ఉక్రెయిన్కి $113 బిలియన్ విలువైన వివిధ రకాల సహాయాన్ని అందించిందని జార్జియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రీన్ గురువారం జర్నలిస్ట్ టక్కర్ కార్ల్సన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. నాటో కూటమిలో సభ్యత్వం లేని ఉక్రెయిన్లో రష్యాతో ఫ్రాక్స్ యుద్ధం చేయడం అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలకు రక్షించడం కాదు, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు రక్షించకపోగా వాస్తవానికి మమ్మల్ని మూడో ప్రపంచ యుద్ధానికి మరింతగా చేరువ చేస్తుందని గ్రీన్కి చెప్పింది. కాంగ్రెస్లో నిలిచిపోయిన 60 బిలియన్ సహాయ ప్యాకేజ్ ఆమోదాన్ని వేగవంతం చేయాలని ఉక్రెయిన్ అమెరికా కోరుతుంది. అయితే అమెరికాకు విపరీతమైన రుణభారం ఉంది. అమెరికా జాతీయ రుణం డిసెంబర్లో 34 ట్రిలియన్లు చేరుకుంది. వచ్చే 10 ఏళ్లలో వడ్డీ ఖర్చులకు 12 ట్రిలియన్ పైగా ఖర్చు చెప్పబడుతుంది. ఫిబ్రవరిలో కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం సిబిఓ అంచనా వేసింది. అమెరికన్ ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉక్రెయిన్ సైన్యాన్ని గైడ్ చేస్తున్నారని గ్రీస్ అన్నది. ప్రతిరోజు ఒక యుద్ధానికి నిధులు ఇవ్వడం, దానికోసం చెల్లించడం, దాన్ని కొనసాగించడం, సలహా ఇవ్వడం, అణ్వాయుధ రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ CIA యుద్ధానికి నడపడం అమెరికాకు మూడో ప్రపంచ యుద్ధానికి చేరువ చేయడం తప్ప మరొకటి కాదని అమెరికన్ కాంగ్రెస్లోని ప్రతినిధులు సభకు రెండోసారి ఎన్నికైన మార్జోరీ టేలర్ గ్రీన్ హెచ్చరించిందండి. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, స్వాతంత్రం మేడిపండు భారత ఆర్థిక వ్యవస్థ అంటే రాచపుండు లేదంట, క్యాన్సర్ పుండు లాంటిది. అరే భారతదేశం గురించి కాదు, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థదే అట్లా రాచపుండు అన్నట్లు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అమెరికా, 100 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, కింద చూడండి బిచ్చగాళ్ళు ఎట్లున్నారు. 35 కోట్ల మంది అమెరికన్ ప్రజానీకంలో 20% జనాలకి ఇల్లు లేవండి, 5% జనాలు బిచ్చమడుకొని బతుకుతారండి. ఇది పరిస్థితి. పైన పట్టారం లోన లొట్టారం. ప్రపంచ బ్యాంక్ కోడ్తోటి అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచంలో ఉన్న 102 దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత స్వాతంత్రం వచ్చిన 102 దేశాలకి అప్పులు ఇస్తున్న అమెరికా అసలు అతుకుల బొంత బతుకు ఇదండి. ఎక్కడిది ప్రపంచ బ్యాంక్? ఎక్కడిది? ఆ దేశంలో 35 కోట్ల మంది ప్రజానీకం ఉన్న ఆ దేశంలో ఇక్కడ అదానీ అంబానీ లాగా ఆ దేశంలో 100 అంతస్తుల బిల్డింగు, ప్రపంచంలో మొత్తం పెట్టుబడి పెట్టే సాహుకారులంతా కేవలం 5% మాత్రమే. 5% మాత్రమే. మిగతాలంతా బక్రగన్లే. సొంత ఇండ్లు ఉండవు, కిరాయి ఇండ్లు. ఆ నిరుద్యోగంతో, నికృష్ట దారిద్ర్యంతో హెరాయిన్, కుక్కేడు, మార్పిడి, అక్కడ కూడా గంజాయి, అక్కడ తాగుబోతులు, తుపాకులు, రేపులు, మర్డర్లు, విడాకులు, నానా రకాలుగా అస్తవ్యస్తమైన జీవితం అమెరికన్ సామ్రాజ్యవాదులదండి. ఈ జీవితం ఎంత భయంకరమైందంటే ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎంత ఆర్థిక సంక్షోభంలో, ఆర్థిక మాంద్యంలో, ఆర్థిక దరిద్రంలో కొట్టుకుపోతున్నారని ఒక విషయం చెప్తా. 142 కోట్ల మంది భారతీయ ప్రజానీకం ఉన్నారా?
మన భారతదేశంలో? వీళ్ళు 165 లక్షల కోట్లు, ఎంత? 142 కోట్ల మంది కోసం 165 లక్షల కోట్ల రూపాయలు మన మోడీ డాడీ మనల్ని కుదబెట్టి అప్పులో కొప్పులో పెట్టి జై బోలో భారత మాతకి జై, మేరా దేశ్ మహాన్, నా దేశం వెలిగిపోతుంది అప్పుల కుప్పలతోటి. ఆ డబ్బు కూడా మొత్తం తీసుకొచ్చి మొత్తం ఈ దేశంలో పెట్టాల్సిన డబ్బు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలైనా మనం అప్పు తీర్చలేవట. నెలకు వడ్డీ కట్టిన ఈ డబ్బును కూడా మొత్తం అమెరికన్ సామ్రాజ్యాల నుండి తీసుకొచ్చిన, ప్రపంచ బ్యాంక్ నుండి తీసుకొచ్చిన డబ్బంతా ఆదాని అంబానీ పెడుతూ వాళ్ళ దగ్గర లంచం తీసుకుంటూ ఇప్పుడు ఆడుతున్న డ్రామాలు, తైతక్కలు, భాగవతాలు ఒకటి కాదు, సేమ్ ఇంతేనండి. పెద్దన్న, ఈయనేమో చిన్నన్న, ఈయనేమో మోడీ డాడీ ఏమో చిన్నన్న. ఏది టీవీ లైన్లో పత్రికలు లాంటి వాళ్ళకి. పెద్దన్నోమో జో బైడెన్ బతుకుడింతే. అమిత్ షా కొడుకు, రాజ్నాథ్ సింగ్ కొడుకు, మొత్తం ఆర్థిక మంత్రి సీతారామన్ కాదండి, ఆమెకు పేరుకి మాత్రమే. నాకు అక్కడ పైసలే లేవు, నాకు ఓట్లలో నిలబడడానికి, నేను ఎన్నికల్లో నిలబడడానికి నేను ఎక్కడిని తీసుకురాలి. పరకాల ప్రభాకర్ మామూలుడు కాదు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. నీ లెక్క, నీ పరిపాలన, నీ మోడీ పరిపాలన అంత దుర్మార్గ, దేశం ప్రమాదంలో ఉందని ఒకవైపు పరకాల ప్రభాకర్ సీతారామన్ మొగుడు ఒకవైపు చెప్తుంటే, పెళ్ళ మొగల పంచాయతీ చూడండి. నాకు ఆ డబ్బులు ఎట్లా నిలబడాలా అని ఈమె అలుగుడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ అమ్మ పరువు ఇంటి గుట్టి ఈశ్వరు మెల్లగా మాట్లాడమ్మా, మెల్లగా మాట్లాడమండి. ఆమె రాజకీయ నాయకురాలు అయితే కాదు కదా, ఆమె ఉద్యోగం నుండి వచ్చిన ఆమెకు తెలియదు. వీళ్ళ పరువు అంతా పోతుంది. పరువమ్మతో సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇట్లా ఈయన మన డాడీ మోడీకి సంపంగి నూనె పెట్టి కట్టడానికి, దాడికి సంపంగి పెట్టి ఒక 20 లక్షల షూట్ వేసి గాలి మోటార్ మీద ఎక్కించి అటు ఇటు పోతే చాలు. ఈయన అంతే చాలు. ఇంటికి అడుగు వచ్చి ఆయన బిల్డింగ్ దగ్గర నేములకు వాటికి వీటికి విత్తనాలు వేసుకుంటా ఆయన రాజా యోగ భోగాలు అనేది. అసలు మొత్తం డబ్బులంతా చిలక కొట్టేది అమిత్ షా కొడుకు, రాజ్నాథ్ సింగ్ కొడుకులు. పేరుకు మాత్రమే సీతారామన్, వాళ్ళకి ఏమీ లేదు గతి, పేరుకు మాత్రమే. పేరు వాళ్ళది, ఊరు వీళ్ళిద్దరిది. అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రపంచం మొత్తం దోపిడీ చేసే డబ్బుకు సంబంధించిన విషయంలో జో బైడెన్ కొడుకు హంటర్ గాడు ఉక్రెయిన్లో ఇక్కడ అంబానీ ఎట్లయితే పెట్రోల్ మొత్తం దొబ్బుతుండో, ఉక్రెయిన్లో మొత్తం ఆ దేశంలో ఇంతకుముందు సోవియట్ సోషలిస్ట్ రష్యాని విడగొట్టిన తర్వాత అమెరికా ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్లో అపారమైన క్రూడాయిల్, గ్యాసు, పెట్రోల్ సంపదన మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాది ఆ దేశ ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు హంటర్ అక్కడి పోయి మంట పెట్టి అక్కడ రాజకీయాల్లో చక్కెర తిప్పి వాడు ఆ దేశంలో సంపద మొత్తం ఎత్తుకొని వస్తుండే. ట్రంప్ వచ్చిన తర్వాత తన్నుడిదంతా జంపు. హంటర్ ఎవరు? జో బైడెన్ కొడుకు. అయితే ఇప్పుడు మళ్ళా జో బైడెన్ కొడుకుకు ఉక్రెయిన్కి అంటబెట్టడానికి జోకర్, సినిమా యాక్టర్ జోకర్ అక్కడ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ వాడిని ఉత్తేనే పెట్టి మేరా నామ్ జోకర్ లాగా అక్కడ పెట్టి ఈ జో బైడెన్ ఆడుతున్న నాటకం అండి. వీడికి ఈ దేశంలో సంపద మొత్తం వాడు కొడుకు కట్టబెట్టడానికి భవిష్యత్తులో జార్జ్ బుష్, సీనియర్ జార్జ్ బుష్ తర్వాత వాడి కొడుకు జూనియర్ జార్జ్ బుష్ ఎట్లయితే దేశ అధ్యక్షుడిగా పరిపాలించిండో, జో బైడెన్ కొడుకు జో బైడెన్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన నిలబడి ఇట్లా పడిపోతాడు, నిలబడి మాట్లాడు ఇట్లా పడిపోతాడు. అయినా రాజకీయం ప్రపంచం మొత్తం తిరగాల, రాజకీయం రంకుతనం అలవాటు పడ్డ తర్వాత వదులుకోలేరండి. ఆయన అంతసేపు చేస్తాడు. ఆయన పోయిన తర్వాత వాళ్ళ కొడుకు హంటర్కి దేశాన్ని ఒప్పజెప్పాలనే ఉద్దేశంతో, ప్రపంచాన్ని మొత్తం దొబ్బలనే ఉద్దేశంతో ఇక అమెరికా జనాలు చూడండి. అమెరికా జనాలు ప్రపంచంలో అత్యంత అప్పులో కూరుకుపోయిన దేశం భారతదేశం కదా అమెరికా. ఇక చూసుకో, అమెరికా అప్పుల కుప్పల్లో ఉన్న తర్వాత అక్కడ సాధారణ ప్రజలేమో రోడ్లెంబటి, చెట్లెంబటి, చెత్త కుప్పలలో తిండి లేక, తిప్పలు లేక, దోమలతోటి, చీకట్లతోటి, మురికితోటి బతుకుతున్న అమెరికా
బట్టలు ఇప్పి చూస్తే కనిపించే చరిత్ర ఇది. ఈ నీచమైన చరిత్ర పెట్టుబడిదారి సమాజంలో, పెట్టుబడిదారి విధానంలో ఉంటుంది. దీన్ని తరిమి బొందబెట్టి మానవ జాతి, పేదోడు ధనిక తేడా లేకుండా అందరు సమానంగా చూసే ఒకే ఒక సిద్ధాంతం, అదే మార్క్స్ మహనీయుడు ఫ్రెడరిక్ ఎంగెల్స్ సృష్టించిన కమ్యూనిస్టు సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి ఈరోజు చైనా చూపెడుతుంది, వియత్నాం చూపెడుతుంది, క్యూబా చూపెడుతుంది, ఉత్తర కొరియా చూపెడుతుంది, లావోస్ చూపెడుతుంది. ప్రపంచ ప్రజానికమా, ప్రపంచ నిరుద్యోగులారా, ప్రపంచ ప్రజల్లారా, ముఖ్యంగా భారత ప్రజానికమా చూడండి. అమెరికా సంఖ పట్టుకొని, వాడి తోక పట్టుకొని ఎన్ని రోజులు గోదావరి ఈగినా అమెరికాడికే గతికి లేదు అక్కడ జనాలకి, కష్టజీవులు శ్రామికులకి. రోడ్ల మీద చూడండి అసలు విషయాలంతా బాగుపడుతుంది. ఆ రోడ్లు ఏందండి, మన అమెరికా రోడ్లు బాగున్నాయి. ఇంత గలీజా, ఇంత మురుక కూపమా, ఇంత దరిద్రమా చూడండి. ఓల్డ్ సిటీలో బోయినపల్లిలో తిరిగి చూసినట్టు ఉన్నది మనకు, బోయినపల్లి పరిసర ప్రాంతాల్లో చూసినట్లున్నది. బాగుపడాలంటే, అమెరికా బాగుపడాలంటే ఎర్ర జెండా తప్ప వేరే పరిష్కారం లేదు. భారతీయ జనతా పార్టీ జెండా పట్టిన జనాలారా అర్థం చేసుకోండి. పెద్దన్న చిన్నన్న పట్టుకుంటే గతుకుల జీవితం తప్ప దీనికి మానవ జాతికి పరిష్కారం చైనా అనుసరించిన ఎర్ర జెండా ఉద్యమాన్ని భారతదేశంలో పడితే తప్ప ఈరోజు ఉద్యమకారుడు, కమ్యూనిస్టు యోధుడు, శ్రామిక వీరుడు, సాదాసీదా కార్యకర్త, త్యాగశీలుడు, ప్రజల కోసం కష్టాలు పడి జైలు పాలై లాఠీచార్జి దెబ్బలు తిన్న మాంచి జాంగీర్ అనే ఒక కామ్రేడ్ భువనగిరిలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ తరఫున నిలబడుతున్నారు కనుక ఆయనకు ఓటేయండి. ఆయన లేని దగ్గర మిగతా ప్రాంతంలో కాంగ్రెస్కు ఓట్లేసి, కాంగ్రెసే కాదు కాంగ్రెస్కి వేయండి. భారతీయ జనతా పార్టీని గెలవనీయకుండా అక్కడ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతోటి, దేశభక్తియుత భావాలతోటి, సెక్యులరిజంతో హిందూ ముస్లిం ఐక్యతను కాపాడే ప్రతినిధులు ఎవరుంటే వాళ్ళకి నిలబెట్టండి, ఈ దేశాన్ని కాపాడండి. లేదా అమెరికాలాగా అతుకుల బతుకు, గంజాయి హెరోయిన్, ఇక చూడ మురికిలా కొట్టుకుంటా తిరగాలంటే, మనం ఇట్లనే బతకాలంటే ఆలోచించండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.